వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలుగు రాష్ట్రాల ప్రజలు మొన్నటి వరకు ఇవేం వానలరా బాబు అనుకున్నారు. మరి ఇప్పుడు ఇదేం చల్రా నాయన అనుకుంటున్నారు. మెందా తుఫాను బేభత్సం అయిపోయింది. దాని తర్వాత వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. గత 2-3 నెలలుగా వర్షాలు దంచి కొట్టి చంపాయి. ఇప్పుడు చలి పంజా విసురుతోంది. చలికాలం ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. ఇక మరి డిసెంబర్ జనవరి పరిస్థితి వస్తే ఏంటి అని తెలుగు ప్రజలు కంగారు పడుతున్నారు. అయితే తెలంగాణలో కనుక చూస్తే ఈ శీతాకాలంలో మొదటిసారి 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువతికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో ఇవాళ అంటే తెల్లవారుజామున 8.7 డిగ్రీల సెల్సియస్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఇక ఆదిలాబాద్లో 10, నిర్మల్లో 11.7, సంగారెడ్డిలో 12, కామారెడ్డిలో 12, మెదక్లో 13 డిగ్రీలు, సిద్దిపేటలో 13 డిగ్రీ సెల్సియస్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కూడా తెలిపారు. ఇంక మరి హైదరాబాద్ శివార్లోని రంగారెడ్డిలో చూస్తే 13 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికే వద్దాం. ఇదైతే అత్యల్పంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 13.4 డిగ్రీ సెల్సియస్ నమోదైనట్లు తెలంగాణ వెదర్మెన్ చెప్పారు. రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మారేడుపల్లి ఇంకా గాజురామాలలో 15.7, ఇక బేగంపేటలో చూస్తే 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా కూడా తెలిపారు. మరి హైదరాబాద్ వాతావరణ కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అసలు నమోదు కాలేదు ఇప్పటి వరకు అని చెప్తున్నారు. అత్యల్పంగా చూస్తే ఆదిలాబాదే చాలా తక్కువగా నమోదైనట్లు చెబుతాను. ఇక పటాన్ చెరువు గురించి చెప్పుకోకర్లా, హకీంపేటే కానీ హన్మకొండ, దంగల్ ఇవన్నీ 17.6, 15, 18 ఈ రేషియోస్లో నమోదవుతున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఒక్క భద్రాచలంలో చూస్తే గనక 20 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏపీలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతలుగా నమోదైనట్లు చెప్తున్నారు. మరి ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు చాలా దిగువకున్నాయి. అత్యల్పంగా చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 నుంచి 11 డిగ్రీ సెల్సియస్ ఉన్నాయి. ఇంకా చాలా జిల్లాల్లో చల్లని గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పాడేరు, అరకు ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల గురించి అయితే అసలు మనం చెప్పుకోకర్లేదు. ఇక్కడ చలి తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గి చలిగాలులు పెరిగిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే 10 రోజులు అంటే నవంబర్ 20 వరకు వాతావరణ పరిస్థితులు ఇట్లానే ఉంటాయి. కొన్ని చోట్లయితే ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ చలిగాలతో శ్వాస సమస్యలతో బాధపడే వారితో పాటు చిన్నారులు, ముసలి వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం కూడా అనారోగ్యం బారిన పడే జాగ్రత్తలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.